గుడ్ ఈవినింగ్. మనకు ఈ పోటీ పరీక్షల్లో దాదాపుగా చాలా పోటీ పరీక్షల్లో చాలాసార్లు అడిగిన ఒక కామన్ క్వశ్చన్ ఏమిటి అంటే, ఈ క్రింది దేశాల్లో ఏ దేశం అతిపెద్ద ద్వీప సమూహం అని అన్నప్పుడు దాని ఆన్సర్ వచ్చేసి ఇండోనేషియా. ఏమిటి ద్వీప సమూహము, లేదా ఇంగ్లీష్లో దాన్ని ఆర్కిపెలాగో అంటారు. సో ఏమిటిది అంటే, ఇండోనేషియా దేశంలో 17,000కు పైగా ద్వీపాలు ఉన్నాయి. అంటే అక్కడ మనం మెయిన్గా చెప్పుకునేది ఒక 5-6 మెయిన్ ఐలాండ్స్గా చెప్తాము, మిగతావన్నీ చిన్న చిన్న ఐలాండ్స్. సో కాబట్టి సాధారణంగా అడిగే ప్రశ్న ఇది, భవిష్యత్తులో కూడా ఇటువంటి ప్రశ్న రావచ్చు. కానీ ఈరోజు మనం మాట్లాడుకునే ఇండోనేషియా టాపిక్ ఏదైతే ఉందో అది ఎందుకు మాట్లాడుతున్నాము అంటే, 1949 సంవత్సరంలో ఇండోనేషియాకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ దేశ రాజధానిగా ఉన్న నగరం ఏది అంటే జకార్తా. కొన్ని పరీక్షల్లో కూడా ఇంతకుముందు అడిగారు ఇండోనేషియా రాజధాని ఏది అని. సో దాని ఆన్సర్ మీరు జకార్తా అని రాసుంటారు. అయితే ఇటీవలే ఇండోనేషియా పార్లమెంటు ద్వారా ఒక బిల్లు ఆమోదించబడి తద్వారా ఈ రాజధాని కాస్త జకార్తా నుంచి వేరే ప్రదేశానికి, అంటే వేరే నగరానికి అది షిఫ్ట్ అవుతుంది. ఆ వేరే నగరం పేరేమిటంటే న్యూసంటారా. సో ఇప్పటి నుంచి ఇండోనేషియా రాజధాని ఏది అన్నప్పుడు ఎగ్జామినేషన్లో జకార్తా ఉంటుంది, అలాగే న్యూసంటారా ఉంటుంది. అప్పుడు మీ ఆన్సర్ వచ్చేసి న్యూసంటారా. ఈ న్యూసంటారా ఎక్కడుంది అంటే బోర్నియో ఐలాండ్స్లో ఉంది. నేను ఆల్రెడీ చెప్పాను ఇండోనేషియాలో చాలా ద్వీపాలు ఉన్నాయని. ప్రస్తుతం ఉన్న రాజధాని జకార్తా అది జావా ద్వీపంలో ఉంటే, నూతనంగా ఏర్పడబోయే రాజధాని న్యూసంటారా అది బోర్నియో ఐలాండ్లో ఉంటుంది. సో ఈ పాయింట్ మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా ఈ జకార్తా రాజధాని ఏది అని సింపుల్గా అడగకుండా జకార్తా రాజధాని ఏ ద్వీపంలో ఉంది, ఇండోనేషియా రాజధాని ఏ ద్వీపంలో ఉంది అని క్వశ్చన్ రావచ్చు. అయితే ఇన్ని రోజులు అది జకార్తా కాబట్టి అది జావా ద్వీపంలో ఉంది. ఇప్పుడు అది న్యూసంటారాకు షిఫ్ట్ అయిపోతుంది కాబట్టి ఆ న్యూసంటారా అనేది అది బోర్నియో ద్వీపంలో ఉంది. సో ఈ పాయింట్స్ మీరు జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అలాగే రాజధానిని ఒక చోటు నుంచి ఇంకో చోటికి మార్చాలి అంటే పార్లమెంటులో చట్టం చేయవలసిన అవసరం ఉంది. అలాగే ఇండోనేషియా ప్రపంచంలో ఇలా రాజధాని మార్చిన దేశం మొదటి దేశం ఇండోనేషియానేనా అని ఒక ప్రశ్న వచ్చినప్పుడు దాని ఆన్సర్ వచ్చేసి కాదు. ఎందుకంటే ఇండోనేషియా కంటే ముందు బ్రెజిల్, ఆ తర్వాత కజకస్తాన్, అలాగే నైజీరియా, అలాగే ఇటీవల మయన్మార్, అవన్నీ కూడా ఇటీవల అంటే 2005 సంవత్సరంలో మయన్మార్ కూడా తమ రాజధానిని మార్చడం అంటూ జరిగింది. కాబట్టి ఇలా రాజధాని మార్చిన దేశాల్లో మొదటి దేశం ఇండోనేషియా కాదు. ఈ పాయింట్స్ మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. అయితే మరి ఇంతగా రాజధాని మార్చవలసిన అవసరం ఏమొచ్చింది అనేది ఇక్కడ ముఖ్యమైన పాయింట్. చూడండి, మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఇది ఇండోనేషియా అనేది ఒక ద్వీప సమూహం అని. ఇది ఆర్కిపెలాగో అని చెప్పుకున్నాం. సో చుట్టూ వాటర్ ఉంటుంది. ఈ వాటర్ ద్వారా ఏమవుతుందంటే చాలా వరకు ఈ 17,000కు పైగా ఉన్న ద్వీపాలలో చాలా ద్వీపాల్లో కూడా ఈ మనుషులు నివసించడానికి అవకాశం లేని పరిస్థితులు ఉన్నాయి. రైట్. అయితే ఎక్కడైతే మనుషులు జీవిస్తున్నారో, ఎస్పెషల్లీ ఈ జకార్తా ఎక్కడైతే ఉందో అక్కడ ఆ నగరం అనేది నెమ్మదిగా మునిగిపోతూ ఉంటుంది. ఇక 2050 సంవత్సరం వచ్చేటప్పటికి ఈ నగరం దాదాపుగా మునిగిపోయే అవకాశం ఉంది అని నిపుణులు హెచ్చరించడం వలన చాలా సంవత్సరాల నుంచి ఇండోనేషియా ప్రభుత్వం రాజధానిని మార్చాలి అని ఒక నిర్ణయం తీసుకొని చివరకు పార్లమెంటు ద్వారా అది చట్టరూపం పొందాల్సింది. రైట్. అయితే ఈ న్యూసంటారా అనే పేరు ఏమిటి అంటే అది నథింగ్ బట్ ఆర్కిపెలాగో, ద్వీప సమూహం అని. రకరకాల పేర్లను వాళ్ళు చూసుకున్న తర్వాత ఈ ఆర్కిపెలాగో
అన్న పదంతో జవనీస్ లాంగ్వేజ్లో కనుక ఈ ఆర్కిపెలాగో అని కనుక పెడితే ప్రజలందరికీ ఈజీగా చేరుతుంది అన్న ఉద్దేశంతో న్యూసంటారా అనే పేరుని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. క్లియర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఈ షిఫ్ట్ చేయడానికి గల కారణం ఏమిటి అంటే, నెంబర్ 1 నగరం మునిగిపోయే అవకాశం. నెంబర్ 2 ఈ జకార్తా నగరంలో పాపులేషన్ జనాభా విపరీతంగా పెరిగిపోయింది. అలాగే కాలుష్యం అనేది కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఇక నివసించడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని రాజధానిని ఇక్కడ నుంచి వేరే చోటికి షిఫ్ట్ చేస్తే న్యూసంటారా వైశాల్యంలో కూడా ఈ జకార్తా కంటే చాలా పెద్ద ప్రదేశము. అలాగే అక్కడ వాటర్ రిసోర్సెస్ కూడా బాగా ఉన్నాయి, నివసించడానికి అనుకూలమైన ప్రాంతము. సో ఇన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ వారు ఈ నిర్ణయం తీసుకొని రాజధానిని మార్చడం అంటూ జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన కొన్ని పాయింట్స్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, ఒక్కసారి చూడండి. చూడండి, ఈ పాయింట్స్ మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఇలా రాజధాని ఒక చోటు నుంచి మరో చోటికి మార్చిన దేశం ఇండోనేషియా మొదటి దేశం కాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, కొన్నిసార్లు ఎగ్జామినేషన్లో మనకు ప్రశ్నలు అడుగుతారు. ఈ క్రింద ఇచ్చిన స్టేట్మెంట్స్లో సరైనవి గుర్తించండి, సరైనవి కానివి గుర్తించండి అని. ఒకవేళ మీకు ఇచ్చిన స్టేట్మెంట్లో ఇండోనేషియా ప్రపంచంలో రాజధాని మార్చిన మొదటి దేశం ఇండోనేషియా అంటే మీరు వెంటనే గుర్తించాల్సిన అంశం ఏమిటి అంటే, ఆ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ తప్పు అని మీరు గుర్తించాలి. రైట్. అలాగే ప్రపంచంలో చాలా దేశాలు ఇంతకుముందు రాజధానిని ఒక చోటి నుంచి ఇంకో చోటికి వివిధ కారణాలతో మార్చడం జరిగింది. ఉదాహరణకు బ్రెజిల్ కనుక తీసుకుంటే 1960వ సంవత్సరంలో రియో డిజనీరియో నుంచి బ్రెజీలియాకు తమ రాజధానిని మార్చడం జరిగింది. అలాగే 1991వ సంవత్సరంలో నైజీరియా దేశము లాగోస్ నుంచి అబూజాకు మార్చడం జరిగింది. అలాగే కజకస్తాన్ యొక్క రాజధాని ఆల్మటీ అయితే తర్వాత దాన్ని నూర్ సుల్తాన్కు మార్చడం జరిగింది. అది మార్చింది 1997వ సంవత్సరంలో. అంటే ఒక్కొక్క దేశానికి కొన్ని కారణాల వలన ఆయా దేశాలు రాజధానిని మార్చుకున్నాయి. ఇక చివరిగా చూస్తే మన పొరుగు దేశమైన మయన్మార్, ఇంతకుముందు దాని రాజధాని రంగూన్ అయితే ఇప్పుడు దాని రాజధాని నెపిడా. ఎప్పటి నుంచి? 2005వ సంవత్సరం నుంచి. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సిందే. క్లియర్. ఎందుకు పెట్టుకోవాలి, ఎందుకు ఖచ్చితంగా అడుగుతారంటే, ఇండోనేషియాలో ఈ మార్పు జరిగింది కాబట్టి దానికి సంబంధించి ఈ రాజధాని మార్పుకు సంబంధించి ప్రపంచంలో ఇతర దేశాల్లో ఏమైనా జరిగిందా అనేది కూడా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకొని తీరవలయును. వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్. అలాగే ఈ న్యూసంటారాని ఎందుకు నిర్ణయించడం జరిగింది అంటే, ఇది జవనీస్ టర్మ్. ఇది అంటే దీని అర్థం ఆర్కిపెలాగో, ద్వీప సమూహము అని అర్థం. అదైతే ప్రజలకు ఈజీగా చేరుతుంది, ప్రజలకు ఈజీగా జ్ఞాపకం ఉంటుందన్న ఉద్దేశంతో ఈ న్యూసంటారా అనే పేరుని వారు సెలెక్ట్ చేయడం జరిగింది. క్లియర్. అయితే ఈ న్యూసంటారా యొక్క అసలు పేరు ఏమిటి అని అంటే చూడండి, ఇది ఈస్ట్ కాలిమంటన్. వెరీ ఇంపార్టెంట్ వన్. సో మీరు ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అంశాలు ఇవి. దీని యాక్చువల్ పేరు ఈస్ట్ కాలిమంటన్. సో ఇప్పుడు దాని పేరు కాస్త న్యూసంటారా. ఇది ప్రస్తుతం ఉన్న రాజధాని జకార్తా నుంచి 2300 కిలోమీటర్ల దూరంలో ఉంది. రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పాను, న్యూసంటారా ఇండోనేషియా నూతన రాజధాని. అసలు పేరు ఏమిటి? ఈస్ట్ కాలిమంటన్. న్యూసంటారా ఇండోనేషియాలోని ఏ ద్వీపంలో ఉంది?
వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఇది బోర్నియో ద్వీపంలో ఉంది. క్లియర్. అలాగే జకార్తా ఏ ద్వీపంలో ఉంది అన్నప్పుడు జావా ద్వీపంలో ఉంది అని మీరు ఆన్సర్ సరిగ్గా గుర్తించగలగాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. అయితే ఇక్కడ ఈ న్యూ సంటారాలో చక్కటి వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి. ప్రజలు నివసించడానికి అనుకూలమైన ప్రదేశము. కానీ అటువంటి ప్రదేశంలో జనరల్గా ప్రజలు వెళ్ళి కొత్త కట్టడాలు చేసి కొత్తగా రోడ్లు నిర్మిస్తూ కొత్తగా పరిశ్రమలు వస్తే అక్కడ ఆల్రెడీ ఎంత చక్కటి పర్యావరణం అయితే ఉందో ఆ పర్యావరణం అనేది దెబ్బతినే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. క్లియర్. అందుకని ఇక్కడ చాలామంది ఈ పర్యావరణవేత్తలు ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నారు, మీరు రాజధాని షిఫ్ట్ చేస్తున్నారు, బాగానే ఉంది, కానీ అక్కడ మీరు అడవుల్ని కొట్టేయడం వలన అక్కడ ఉండే జంతువులు కానీ అక్కడ ఉండే చెట్లకు కానీ అవి చాలా డ్యామేజ్ జరుగుతుంది, పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది అని వారు హెచ్చరించడం అంటూ జరిగింది. క్లియర్. సో దయచేసి ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఇక చివరిగా ఇండోనేషియా క్యాపిటల్ షిఫ్ట్ చేయడానికి గల కారణం ఏమిటి అంటే ముఖ్య కారణం వచ్చేసి విపరీతమైన వాతావరణ కాలుష్యము, అలాగే విపరీతమైన జనాభా. జకార్తాను కనుక తీసుకుంటే ప్రపంచంలో చాలా నగరాల్లో, ఉదాహరణకు భారతదేశంలోని ఢిల్లీ కానివ్వండి, ముంబై కానివ్వండి, అలాగే చైనాలో ఉన్న బీజింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా వాతావరణ కాలుష్యానికి గురవుతున్న నగరాల్లో ప్రథమ స్థానంలో ఉండేటివి. ఆ ప్రథమ స్థానాల్లో జకార్తా కూడా ఒకటి. రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. అలాగే ఈ జకార్తా అనేది అతి త్వరలో మునిగిపోయే అవకాశం ఉంది. ఎప్పుడు 2050వ సంవత్సరానికంతా మునిగిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇండోనేషియా ఈజ్ ప్రోన్ టు ఫ్లడ్స్, వరదలు బాగా వస్తాయి. అలాగే జకార్తా చుట్టుపక్కల కూడా చాలా నదులు ఉండడం వలన ఇటువంటి కష్టం అనేది అక్కడ కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ రాజధానిని షిఫ్ట్ చేయాలి, ప్రజల్ని అక్కడి నుంచి తరలించాలి. రైట్. అలాగే ప్రస్తుతం ఉన్న జకార్తాను కనుక మనం చూస్తే ఈ న్యూ క్యాపిటల్ సిటీ న్యూ సంటారా ఏదైతే ఉందో దానికంటే జకార్తా అనేది చాలా చిన్న ప్లేస్. న్యూ సంటారా అనేది చాలా 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 పెద్ద ప్రదేశము. వెరీ ఇంపార్టెంట్ వన్. కానీ జకార్తాలో ప్రస్తుతం విపరీతమైన జనాభా ఉంటే న్యూ సంటారాలో చాలా తక్కువ జనాభా ఉంది. కాబట్టి అది నూతన రాజధానికి అనువైన ప్రదేశంగా ప్రభుత్వం గుర్తించడం జరిగింది. సో ఇటువంటి టాపిక్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామినేషన్. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. అలాగే జియోగ్రఫీకి సంబంధించి ఏ టాపిక్ చదువుతున్నా కూడా మీరు మ్యాప్ పక్కన పెట్టుకొని చదివితే, అట్లాస్ పక్కన పెట్టుకొని చదివితే ఆ సబ్జెక్ట్ బాగా అర్థమవుతుంది. ఐ విష్ యూ ఆల్ వెరీ వెరీ గుడ్ లక్. తర్వాత మళ్ళీ మనం రేపటి క్లాస్లో మరిన్ని కరెంట్ అఫైర్స్తో మనం కలుద్దాం. టేక్ వెరీ గుడ్ కేర్.